2024 మార్చి మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మార్చి మాసంలో వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, ఈ విషయాలు అన్నీ కూడా వీరికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? ముఖ్యంగా వీరి గ్రహస్థితి మార్చి మాసంలో అసలు ఏ విధంగా ఉంది తెలుసుకుంటే వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏదైనా అశుభాలు, సమస్యలు రాబోతున్నాయా? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. అయితే గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి వల్లే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే మార్చి మాసంలో వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అనేది ముందుగా తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి రాశ్యాధిపతి శుక్రగ్రహం మార్చి 6వ తారీఖు వరకు మకర రాశిలో ఉంటాడు, 9వ స్థానంలో. ఇక మార్చి 7వ తారీఖు నుండి 10వ స్థానంలో రాజ్యభావంలోకి వెళతాడు. కుజుడు ఈ మాసం అంతా కూడా ఉచ్చస్థానమైన బలమైన స్థానమైన మకరంలో స్థితి పొంది ఉన్నాడు మార్చి 14 వరకు. ఇక మార్చి 15 నుండి లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో ఉండి 7 మాసాంతం అంతా కూడా లాభస్థానమైన కుంభరాశిలో ఉంటాడు. 3, 6వ అధిపతి తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతాడు. మార్చి 6 వరకు కుంభంలో ఉండి మార్చి 7 నుండి 25వ తారీఖు వరకు మీనంలో ఉంటాడు. మార్చి 26 నుండి మేషంలోకి వెళతాడు. మళ్ళీ రాహువు ఇక వ్యయస్థానం 12వ స్థానమైన మీనంలో ఉంటాడు. కేతు 6వ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక అదేవిధంగా రవిగ్రహం 13 మార్చి వరకు కుంభరాశిలో ఉంటాడు, 14 వరకు ఉంటాడు. 14వ తారీఖు నుండి మీనంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో స్థితి పొంది ఉంటాడు. ఈ మాసం అంతా కూడా అక్కడే ఉంటాడు. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి మార్చి మాసంలో. దీన్ని అనుసరించి వీరికి అసలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మంచి నడవడిక, మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు. 9 అంటే కోణం, అంటే లక్ష్మీ స్థానం. 10 అంటే లాభం, డెవలప్మెంట్. కాబట్టి ఈ మాసంలో వీరు ఏది ముట్టుకున్నా లాభమే ఉంటుంది. ఏ పని చేసినా లాభాలు ఉంటాయి, కానీ నష్టాలైతే రావు. కాబట్టి ఈ మాసంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు శక్తికి, ఎనర్జీకి కారకుడు. కాబట్టి ఈ మాసంలో వీరికి మంచి శక్తి, ఎనర్జీ ఉంటుంది. మంచి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇక 2వ స్థానాధిపతి బుధుడు మాసం అంతా కూడా 10, 11, 12 స్థానాల్లో ఉంటాడు. కాబట్టి వృత్తిలో అభివృద్ధి అయితే ఉంటుంది వీరికి. ఇక మార్చి 6వ తారీఖు నుండి బుధుడు మీనరాశిలో ఈయన స్థితి పొందుతున్నాడు. కాస్త బలహీన స్థితిలో ఉంటాడు. కాబట్టి ధనం వస్తుంది, కానీ అంత నష్టాలైతే రావు. అధిక లాభాలు ఆశించవద్దు. ఇక చివరి వారంలో బుధుడు 12వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు పెడతారు వివిధ రూపాలలో. ఇక 3వ స్థానాధిపతి చంద్రుడు ఈయన వేగవంతంగా కదిలే గ్రహం. కాబట్టి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ముఖ్యంగా వీరి పెద్దవారు అంటే అన్నలు, అక్కలు, వీరితోనూ జీవిత భాగస్వామితోనూ వీరి బంధువులతోనూ వీరికి
ప్రయాణాలైతే ఉంటాయి. రవి 10, 11 స్థానాల్లో ఉంటాడు. కాబట్టి వృత్తి ద్వారా ప్రయాణాలుంటాయి. రవితో శనిగ్రహం కలిసి ఉంది. కాబట్టి వీరు చేసే ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి ఉంటుంది ఈ మాసంలో. వీరి యొక్క పై అధికారులతో సమస్యలు, చికాకులు, వృత్తిలో కాస్త సమస్యలు ఉంటాయి వీరికి శని దృష్టి వలన. 12 మార్చి నుండి రాహుతో ఉంటాడు. కాబట్టి అప్పుడు పెట్టే పెట్టుబడులు కాస్త ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్త వహించాలి పెట్టుబడుల్లో. బుధుడు 10, 11 స్థానంలో ఉంటాడు. ఇది లాభస్థానమే. కాబట్టి వృత్తి ద్వారా వీరికి లాభాలు ఉంటాయి. అయితే 2వ వారంలో మాత్రం శని దృష్టి ఉంది కాబట్టి అప్పుడు పెట్టే పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. పంచమాధిపతి రాహుతో ఉన్నాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. ఈ మాసంలో ఇంటర్ క్యాస్ట్, ఇతర రిలీజియన్ వీరితో క్రష్ ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి వృషభ రాశి వారికి. అది కూడా మార్చి 7 నుండి 25వ తారీఖు మధ్యలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక స్త్రీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఏ సమస్యలు ఉండవు. జీవిత భాగస్వామితో వీరు ప్రయాణాలు చేస్తారు. అయితే కేతువు దృష్టి ఉంది కాబట్టి బయటవారు, సంబంధం లేనివారు, దూరపు బంధువులు, మీ కుటుంబ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అలవాట్లు ఉన్నాయి. జోక్యం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీరికి కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకుండా ఉంటే మంచిది. లేదంటే వీరి వల్ల కుటుంబంలో చిన్నపాటి తగాదాలు, కలహాలు, చికాకులు అయితే ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు సమయం బాగుంది. వీరి వ్యవసాయాల్లో మంచి లాభాలు ఉంటాయి. ఇక టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, గ్యాడ్జెట్స్ ఇటువంటి రంగాల్లో పనిచేసే వారికి సమయం బాగుంది, లాభాలుంటాయి. అంతేకాదు రీసెర్చ్ చేసేవారికి, పిహెచ్డి చేసేవారికి సమయం చాలా బాగుంది. వీరు చేసే రీసెర్చ్లో సఫలవంతమవుతారు. సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగపరంగా ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ఇక తండ్రి గారి సహాయ సహకారాలు కూడా వీరికి ఉంటాయి ఈ మాసంలో. 10వ స్థానంలో శని ఉన్నారు. కాబట్టి వృత్తిలో పెద్దగా మార్పులు, చేర్పులు ఏమీ లేవు. వృత్తి అయితే సాఫీగా సాగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగము దక్కుతుంది. వీరి శ్రమకు తగ్గట్టు కృషి చేస్తేనే. ఇక 12వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా వీరికి ధన ఆదాయం అయితే లభిస్తుంది, రాబడి ఉంటుంది. 12వ స్థానంలో గురుడు ఉన్నాడు. కాబట్టి ధన వ్యయం అవుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయితే మార్చి 2వ వారంలో పెట్టుబడులు, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారు కాస్త ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని తద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. లేదంటే నష్టాలు ఉంటాయి వీరికి. మొత్తం మీద వృషభ రాశి వారికి మార్చి మాసంలో ఫలితాలైతే బాగుంటున్నాయి. ఇక వచ్చే సమస్యల నుంచి వీరు బయటపడాలంటే వీరు చేయవలసిన దేవతారాధన, లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చెయ్యాలి. గురువులను పూజించాలి. ఆవులకు నానబెట్టిన శనగలు బెల్లంతో కలిపి తినిపించాలి. గురు స్తోత్రం, శుక్ర స్తోత్రం పారాయణ చెయ్యాలి. దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.